ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. ఈరోజు అంశం ఏమిటి అంటే, నిజంగా మూడో మందిరం కడతారా? కడితే ఎవరు కడతారు? చాలామంది మన క్రైస్తవులు కట్టరు అని అంటారు. అసలు బైబిల్ ఏం చెప్తుంది? కడతారని చెప్తుందా, కట్టరని చెప్తుందా? అసలు మూడో మందిరము అంటే ఏమిటి? మనము మోషే దగ్గర నుంచి చూసినట్లయితే మొట్టమొదటి ప్రత్యక్ష గుడారాన్ని దేవుడు కట్టమన్నట్టు మనం చూస్తున్నాం. ఈ ప్రత్యక్ష గుడారం దేనికి అంటే, దేవుని యొక్క మహిమను ఆ గుడారంలోనికి పంపించి దేవుని యొక్క ఉద్దేశమును యాజకుల ద్వారా బయటకు తెలియజేయడం జరిగింది. అయితే దావీదు వచ్చి, దేవా నీకు మంచి మందిరం కడతానన్నప్పుడు దేవుడు అన్నాడు, నీ కుమారుడైన సొలొమోను ద్వారా దాన్ని కట్టించండి అని చెప్పి ఒక మంచి మందిరాన్ని పర్మనెంట్గా కట్టడానికి దేవుడు ఒప్పుకున్నాడు. కానీ ఇశ్రాయేలు యొక్క ప్రవర్తనను బట్టి ఆ మందిరాన్ని పడగొట్టడం జరిగింది. తర్వాత వాళ్ళు చెరలోకి వెళ్ళిపోయారు. చెరలోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా తిరిగి వచ్చి 70 సంవత్సరాల తర్వాత ఈ రెండవ మందిరం కట్టడం జరిగింది. ఈ రెండవ మందిరం కూడా పడిపోయింది. AD 70లో రోమన్లు వచ్చి దాన్ని నాశనం చేసేసారు. అయితే మూడో మందిరం గురించి మనం ధ్యానం చేస్తే కనుక బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది అనే విషయాలను మనం ఇప్పుడు చూసుకుందాం. ఈ మూడో మందిరాన్ని ఎవరు కడతారు? ఒక మాట సెలవిచ్చాడు. జకర్యా గ్రంథము 6:12 చూస్తే కనుక, అతనితో ఇట్లను సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, చిగురు అను ఒకడు కలడు, అతడు తన స్థలంలో నుండి చిగుర్చును, అతడే యెహోవా ఆలయమును కట్టును, అతడు ఘనత వహించుకొని సింహాసనాసీనుడై ఏలును. ఇక్కడ రెండు విషయాలు. ఒకటి, చిగురు అనగా యేసుక్రీస్తు అని మన అందరికీ తెలుసు. ఈయన ఆలయం కడతాడు. రెండు, సింహాసనాసీనుడై ఏళ్తాడు. చాలామంది ఏం చెప్తారంటే, ఇదిగో రెండవ మందిరము తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు నీ దేహం అనే ఆలయాన్ని కట్టాడు, ఈ ఆలయమే ఆయన కట్టేశాడు కనుక ఇంక వేరే ఆలయం ఉండదని. మరొక విషయం ఏమిటి అని అంటే, సింహాసనాసీనుడై ఏళ్తాడు ఆయన. ఈ రెండు భాగాల గురించి మనము క్లియర్గా బైబిల్ వచనాలు చూద్దాం. ఎందుకంటే నీ దేహమే దేవుని ఆలయం అనేసాడు కొత్త నిబంధనలోకి వచ్చేసరికి అపోస్తలుడైన పౌలు. కాబట్టి ఇదే ఆలయము అని అన్నారు. మంచిదే. మరి సింహాసనాసీనుడే ఎక్కడి నుంచి వెళ్తున్నాడంటే పరలోకం నుంచి వెళ్తున్నాడు. కానీ బైబిల్ గ్రంథం పరలోకం నుంచి కాదు ఏలేదు. ఆయన ఎక్కడి నుంచి వెళ్ళబోతున్నాడు అనే విషయాలను మనం చూస్తే కనుక ఒక్కసారి చూడండి, 8వ అధ్యాయంలోకి రండి. జకర్యా గ్రంథం 8వ అధ్యాయము 3వ వచనం. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను సీయోను వద్దకు మరలా వచ్చి యెరూషలేములో నివాసం చేతును. మత్తయి సువార్తకు ముందు మలాకి గ్రంథం ఉంటుంది. ఈ మధ్య కాలంలో సుమారు 400 సంవత్సరాలు నిశ్శబ్ద కాలం. ప్రవక్తలు ఎవరు లేరు. దేవుడు వారి మధ్య నుంచి మాట్లాడడం మానేసి తన ఆత్మను పంపించడం మానేసిన తర్వాత మరలా దేవుని యొక్క ఆత్మ భూమి మీదకి వచ్చిందా అంటే, ఆత్మ వచ్చి పరిశుద్ధాత్మ మనుషుల్లో నివాసం చేస్తుంది. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? మనుషుల్లో కాదు. ఇదిగో నేను సీయోను యొద్దకు వచ్చి యెరూషలేములో నివాసం చేతను, సత్యమును అనుసరించు పురమనియు, ఆ యెరూషలేముకి సైన్యములకు అధిపతికి యెహోవా పర్వతమనియు పరిశుద్ధ పర్వతమనియు పేర్లు పెట్టబడును. సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినదేమనగా, అందరూ వృద్ధత్వము చేత కర్ర పట్టుకుని వృద్ధులేము వృద్ధురాడని ఎక్కినేమి ఇకను యెరూషలేము వీధుల్లో కూర్చుందరు. ఎంత క్లియర్గా చెప్తున్నాడు చూడండి. యేసుక్రీస్తు ప్రభువారు సియోనులోకి వచ్చి యెరూషలేములో నివాసం చేస్తాడు. యెహోవా చెప్తున్నాడు. యెహోవా అంటే ఎవరు అంటే, ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు చెప్తూ అన్నాడు, నా మహిమను నేను ఎవరికి ఇచ్చేవాడని కాదు, నాకు రావాల్సిన ఘనత, నాకు రావాల్సిన ఆ పూజలు ఏవి ఎవరికి ఇచ్చేవాడని కానన్నాడు. కానీ మన కొత్త నిబంధనలోకి వచ్చినప్పుడు మనం చూస్తుంటాం, కుమారుడు తండ్రి మహిమతో రాబోతున్నాడు అని మనకి వచనం కనపడుతుంది. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా ఈ వచనం. తండ్రి మహిమతో కుమారుడు రాబోతున్నాడు. ఆ మహిమ ఎవరిది? దేవునిది. అంటే మహిమ అనగా సైన్య సమూహము, గ్లోరీ. ఆ గ్లోరీతో ఎవరున్నారు అని అంటే పరిశుద్ధులు ఉన్నారన్నమాట. ఈ పరిశుద్ధ సమూహంతో ఆయన రాబోతున్నాడు. ఆయన ఒలీవ కొండ మీద ఆ పరిశుద్ధులను తీసుకుని వచ్చినప్పుడు జరిగే విషయం జకర్యా 14లో చూస్తున్నాం. అయితే ప్రియులారా చూడండి, ఎక్కడికి వస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అని అనుకుంటే కనుక, జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. సియోని నివాసులారా, నేను వచ్చి మీ మధ్య నివాసం చేతును, సంతోషంగా నుండి పాటలు పాడుడి, ఇదే యెహోవాకు. ఆ దినమున అన్యజనులు అనేకులు యెహోవాను హత్తుకొని నాకు జనులగుదురు, నేను మీ మధ్య నివాసం చేతును. ఎంత స్పష్టంగా చెప్తున్నాడు. నేను భూమి మీదకి వచ్చి మీ మధ్య నివాసం చేస్తాను. అందుకనే ప్రకటన గ్రంథం, ఇదిగో దేవుని నివాసము మీతో కూడా ఉంది, మనుషులతో కూడా ఉన్నది. దేవుని యొక్క సంకల్పము ఆది కాలం నుంచి ఇప్పటి వరకు ఒకటే, నేను మనుషుల మధ్య నివాసం చేయాలని నేను వస్తాను నివాసం. అది కూడా పేరు సియోనులో. నూతన యెరూషలేము పట్టణము దేవుని యొద్ద నుంచి దిగి వచ్చుచున్నది. ఇప్పుడు మనుషులు కట్టిన యెరూషలేము ఉంది, ఈ యెరూషలేము కాదు.
నూతనమైన యెరూషలేము దిగివచ్చున్నది. ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి మహిమతో వచ్చినప్పుడు ఆయనకు పెట్టే పేరు గురించి జకర్యా గ్రంథంలో చెప్తూ రాస్తున్నాడు చూడండి. 14:17 లోకమందుండు కుటుంబములలో సైన్యములకు అధిపతియగు యెహోవా అను రాజు, నాట్ యెహోవా, యెహోవా అను రాజు. ఎందుకంటే ఆ యెహోవా ఘనత మహిమ ఎవరు తీసుకురాబోతున్నారు భూమి మీదకి? ఇప్పుడు యేసుక్రీస్తు కుమారుడు తీసుకురాబోతుంది. ఆ రాజును మొక్కుటకై యెరూషలేమునకు రాని వారందరి మీదకి వర్షం కురవదు. యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేములోకి వచ్చని ఆ మందిరం కట్టబోతున్నాడని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్తే ఆయన రాడు, భూమి కాలిపోతుంది, భూమి మీద ఎవరు ఉండరు, మనం అందరం తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాం. దేవుని ప్రణాళిక ఆలోచించండి ప్రియులారా. ఆదాం ఏదైతే భూమి మీద లేకుండా చేశాడో ఆ సాయంత్రం వేళ దేవుని యొక్క ఆత్మ మధ్యన సంచరించి వారితో మాట్లాడుతున్నట్టు మనం ఆదికాండంలో చూస్తున్నాం. ఇది పోయింది ఆదాం చేసిన పాపాన్ని బట్టి. అందుకని ప్రకటన గ్రంథం చివరాధ్యాయంలో ఏమంటున్నాడు? ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. ఆ మహిమ భూమి మీదకి రాబోతుంది. అయితే మనము ఇప్పుడు ఎవరు కట్టబోతున్నారు అనగా యేసుక్రీస్తు చిగురు అనగా యేసుక్రీస్తు ప్రభువారు ఆ మందిరం కట్టబోతున్నాడు. అయితే ఈ మందిరం కట్టడానికి దేవుడు మరలా కొత్త ప్లాన్ తెలియచేయడం జరిగింది. ఎవరు కడతారంటే ఇశ్రాయేలు కట్టేస్తారు, ఏ నిమిషాన్నన్నా కట్టేస్తారని చాలామంది వాక్యాలు చెప్పడం నేను విన్నాను. ఇశ్రాయేలు కట్టడం కాదు, ఆ మందిరం కట్టడానికి దేవుడు ఒక ప్రణాళిక, యేసుక్రీస్తు వారే కట్టాలి. యెషయా గ్రంథము 60:10 నుంచి చూద్దాం. ఎవరు కడతారు ఈ మందిరాన్ని అని మనం చదువుకుంటున్నప్పుడు, అన్యజనులు నీ ప్రాకారమును కట్టుదురు, వారి రాజులు నీకు ఉపచారం చేయుదురు. ఏలయనగా నేను కోపబడి నిన్ను కొట్టి తిని గాని కటాక్షించి నీ మీద జాలిపడుచున్నాను. చూడండి, రాజు అయిన సొలొమోను కట్టిన మందిరంలో దేవుని మహిమ వచ్చింది. తర్వాత వీళ్ళు చెరలోనికి వెళ్ళి 70 సంవత్సరాలు ఉండి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత కట్టిన మందిరంలోకి దేవుని మహిమ వచ్చినట్టు మనం ఎక్కడ చూడట్లా. అయితే ఇప్పుడు 3వ మందిరానికి వచ్చేసరికి ఎవరు కడతారు అని అంటే కనుక సర్వలోకంలో ఉన్న రాజులు అన్యజనులు ఆ ప్రకారం కట్టడానికి వస్తారని స్పష్టంగా చెప్తున్నాడు. చూడండి 11, నీ యొద్దకు జనులు భాగ్యము తేబడినట్లు వారి రాజులు జయోత్సవంతో రప్పింపబడినట్లు నీ ద్వారములు రాత్రింబగళ్ళు వేయబడక నిత్యము తెరవబడి ఉండును. నిన్ను సేవింపనొల్లని జనమైన రాజ్యమైనను నిలవదు, అట్టి జనము నిర్మూలం చేయబడును. నా పరిశుద్ధ ఆలయపు అలంకారం నిమిత్తమై 13, నా పరిశుద్ధ ఆలయపు అలంకారం నిమిత్తమై లెబనోను శ్రేష్టమైన దేవదారు వృక్షంలో సరళ వృక్షంలోను గొంజి చెట్లను నీ యొద్దకు తేబడును, నేను నా పాదస్థలమును మహిమపరచెదను. చాలా స్పష్టంగా చెప్తున్నాను, నా పాదస్థలము ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠం. ఇప్పుడు నా పాదపీఠమును మహిమపరచెదను అనగా దేవుని యొక్క మహిమతో యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి రాబోతున్నారు. చూడండి, నూతన యెరూషలేమును ఆ పరిశుద్ధ పట్టణము దేవుని యొద్ద నుండి దిగువచ్చుట చూచితిని. ప్రకటన గ్రంథంలో చూస్తున్నాం. దేవుని ప్రణాళిక ఏమిటి అంటే ఒక పరిశుద్ధమైన పట్టణం కట్టబోతున్నాను. ఆ పట్టణమును దేవుని యొక్క కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు నీతి న్యాయములు జరిగించు భూమి అంతటా తన నీతి పరిపాలన చేయాలనేది దేవుని ప్రణాళిక. మనం చదివిన ప్రతి వచనాన్ని మనం చూస్తే కనుక దావీదు చిగురు నా కుమారుడు అని చెప్పడం జరిగింది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చాలామంది ఏమంటారంటే ఆయన చనిపోయాడు, ఆ తదుపరి నీ దేహమై దేవుని ఆలయం అని చెప్పబడింది. ఎందుకు చెప్పాడు ఆ మాటలు? ఎందుకంటే మనం మొదటి నుంచి చూస్తే కనుక మోషే కట్టిన ప్రత్యక్ష గుడారంలో అతి పరిశుద్ధ స్థలంలో ఉంచబడిన ఆ మందసం మధ్యన కెరూబుల మధ్యకు దేవుని మహిమ రావడం జరిగింది. తదుపరి సొలొమోను కట్టిన మందిరం అతి పరిశుద్ధ స్థలంలోకి దేవుని యొక్క మహిమ రావడం జరిగింది. ఇప్పుడు ఆ మందిరం లేదు. మనల్ని దేవుడు మందిరంగా కట్టుచున్నాడు అని మనం నమ్ముచున్నాం. ఎందుకంటే నేనును నా తండ్రి వచ్చి మీలో నివాసం చేసేదను అని చెప్పాడు. అంటే ఈ దేహం అనే ఆలయము అనే విషయానికి వస్తే 1 పేతురు 2:4 చూడండి. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమైన సజీవమైన రాయగు ప్రభు యొద్దకు వచ్చిన వారే యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ల వల్ల నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. పూర్తి కంప్లీట్ అవ్వాల. సొలొమోను మందిరం కట్టినప్పుడు ఆ రాళ్ళన్నీ బయట చెక్కి ఆ స్థలంలోకి తీసుకొచ్చి ఫిక్స్ చేసేసారు. అక్కడ గొడ్డలైనను సుత్తైనను శబ్దం వినబడలేదు అంటాడు.
అవి చెక్కడానికి. సో ఇప్పుడు కూడా మనము ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నాం. క్రీస్తు అనే పునాది మీద మనం కట్టబడుతున్నాం. చూడండి, అక్కడ స్పష్టంగా చెప్తున్నాడు, ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యమునగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను, ఆయన యందు విశ్వసించువాడు ఏమాత్రం సిగ్గుపడడు అని మాట లేఖనమందు వ్రాయబడి ఉన్నది. అంటే ఆల్రెడీ యేసుక్రీస్తు ప్రభువారు ఆ రాయి అని మనకు తెలుసు. ఆయన సియోనులో పునాది వేసేసాడు, ఆ పునాది మీద మనం కట్టబడుతుంది కాబట్టి మూడో మందిరం లేదు అని చాలామంది చెప్తూ ఉంటారు. మంచిది. దాని గురించి ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మనము రాబోయే మహిమగల రాజ్యంలో మందిరంగా ఉండడానికి. అంటే ఇప్పుడు ఆ ప్రత్యక్ష గుడారంలోకి ఎవరు వచ్చారంటే దేవుని మహిమ వచ్చింది. మరలా సొలొమోను కట్టిన ఆ మందిరంలో అతి పరిశుద్ధ స్థలంలోకి ఎవరు వచ్చారు? దేవుని మహిమ వచ్చింది. ఇప్పుడు మనం అక్షయులుగా మారినప్పుడు, మన దేహం అక్షయులుగా మారినప్పుడు, ఆ అక్షయత ధరించుకున్న మన దేహంలోకి ఎవరు వస్తారంటే దేవుని మహిమ మనలోకి వస్తుంది. అప్పుడు మనం అక్షయులుగా ఉండి ఈ భూమి అంతటా రాజ్య పరిపాలన చేయబోతున్నాం. దీని గురించే మనం ఒకడు బంగారంతోనూ, ఒకడు వెండితోనూ, ఒకడు వెలగల రాళ్ళు, కర్ర, కొయ్యకాలు, గడ్డి అని చెప్పడం జరిగింది. ఆ పునాది మీద ఒక్కొక్కటి రకమైన మందిరం కడుతున్నారు మన క్రియల ద్వారా. అయితే పునాది మీద కట్టబడిన ఈ మందిరము అగ్ని చేత పరీక్షించబడినప్పుడు మన విశ్వాసం ఎలాంటిది అనేది ఆ దినము తెలియజేయబడుతుంది. అప్పుడు మనం అక్షయాలుగా మారుతాం. అందుకనే ఈ మందిరము ఏమిటి అని అంటే, ఇప్పుడు కట్టేబడే మందిరం గురించి మనం మాట్లాడుకుంటే ఒక సిటీ. చూడండి, దీని గురించి క్లియర్గా ప్రకటన గ్రంథంలో చెప్పడం జరిగింది. ఒకసారి చూద్దాం. చూడండి, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 10వ వచనం. ఆత్మోషుడై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనిపోయి యెరూషలేమను ఆ పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదే పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగువచ్చుట నాకు చూపాను. దాని అందలి వెలుగు దగదగ మరియు సూర్యకాంతం వంటి అమూల్య రత్నములు పోలి ఉన్నది. ఆ పట్టణము ఎత్తైన గొప్ప ప్రాకారము 12 గుమ్మములుండెను. ఆ గుమ్మముల యొద్ద 12 దేవదూతలుండిరి. ఇశ్రాయేలు 12 గోత్రముల నామములు ఆ గుమ్మం మీద వ్రాయబడి ఉన్నది. తూర్పు వైపున గుమ్మములు 3 గుమ్మములు, ఉత్తర వైపున 3 గుమ్మములు, దక్షిణ వైపు 3 గుమ్మలు, పశ్చిమ వైపున 3 గుమ్మలు ఉన్నవి. ఆ పట్టణ ప్రాకారం 12 పునాదులు గలది. ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తులు 12 పేర్లు కనబడుచున్నవి. ఆ పట్టణమును దాని గుమ్మను ప్రాకారమును కొలుష్టకే నాతో మాట్లాడు వాని యొద్ద బంగారు కొలకర్ర ఉండెను. ఆ పట్టణము చచ్చౌకమైనదై అంటున్నాడు. అంటే కట్టబోయే ఆ పట్టణము స్క్వేర్గా ఉంటుంది అనమాట. మీరు చూడండి, స్క్రీన్లో చూస్తున్నారు. ఈ స్క్వేర్ అనేది ఏదో చిన్న మందిరం కాదండి. ఇప్పుడు సొలొమోను కట్టిన మందిరము ఈ పట్టణంకి పునాది దగ్గర పెడితే ఎంత ఉందో మీరు చూడండి. అంటే దేవుడు కట్టించబోయే ఈ మందిరం కొలత చాలా పెద్దది. మనకు దాని గురించి యెహెజ్కేలు గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియమైన వాళ్ళారా, ఈ మందిరము లోపల ఒక సర్కిల్ ఉంటుంది. ఎందుకంటే మనము పూర్వకాలము సొలొమోను మందిరం కానీ ప్రత్యక్ష గుడారం చూసినప్పుడు మనకు కనిపించేది ఏంటంటే ఆవరణము, మందిరం లోపల పరిశుద్ధ స్థలము, లోపల అతి పరిశుద్ధ స్థలం. ఇక్కడ కూడా ఆ సర్కిల్ లోపల ఉన్నది అంటే అతి పరిశుద్ధ స్థలం. అక్కడికి ఎవరు వెళ్తారంటే యాజకులుగా పిలువబడే ఆ రోజుని అక్షయులుగా మారిన మనం వెళ్తాం. ఆ పట్టణము పైన క్రీస్తు ప్రభువారు ఆ పరిశుద్ధులు ఉండడం జరుగుతుంది ఆ కొండ పర్వతం పైన. దాని గురించి మీకు వచనం చూపిస్తాను. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే 18వ వచనం. ఆ పట్టణము ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడెను. పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధ వర్ణంగా ఉన్నది. ఈ పట్టణపు ప్రాకారము పునాదులు అమూల్యమైన నానా విధములైన రత్నములతో అలంకరింపబడి ఉండెను. మొదటి పునాది సూర్యకాంతము రాయి, రెండవది నీలము, మూడవది యమున రాయి, 4వది పచ్చ, 5వది వైడూర్యం, 6వది కెంపు, 7వది సువర్ణ రత్నము, 8వది గోమేధికము, 9వది పుష్యరాగము, 10వది సువర్ణము శూన్యము, 11వది పద్మరాగము, 12వది సుగంధం. దాని 12 గుమ్మములు 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యంతో కట్టబడినది. ఆ పట్టణము రాజ వీధి శుద్ధ సువర్ణమైన స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉండెను. 22వ వచనం చాలా ముఖ్యం. దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. సర్వాధికారి అనే దేవుడగు ప్రభువును గొర్రె పిల్లియు దానికి దేవాలయం ఉన్నారు. చాలా క్లియర్గా చెప్తున్నాడు. దేవాలయం కనపడలేదు. మరి 3వ మందిరం కడతారంటున్నారు కదండి. ఏంటండి ఆ 3వ మందిరం అంటే ఈ పట్టణమే. ఈ పరిశుద్ధ పట్టణము కట్టిన కొలతలు మనం చూస్తే కొన్ని కిలోమీటర్ల దూరము ఆ పట్టణం కట్టబడుతుంది అనమాట. దాని మధ్యన చూస్తున్న ఆ పర్వతం పైన యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి మహిమతో వచ్చి అక్కడ నివాసం చేయబోతున్నారు. ఆయనతో పాటు ఎవరు ఉంటారంటే పరిశుద్ధులు ఉంటారు. ఇప్పుడు మందసం పైన కెరూబులు ఉంటుంది, కరుణాపీఠం ఉండదు. దేనికి సింబాలిజం అంటే
అక్కడికి ప్రధాన యాజకుడు వెళ్తూ ఉండేవాడు. అక్కడికి దేవుని మహిమ వచ్చేది. ఇప్పుడు దేవుని మహిమ ఎక్కడికి రాబోతుంది? ఆ పర్వతం పైన యేసుక్రీస్తు వారి దగ్గరికి రాబోతుంది. ఆ మహిమ ఏదైతే మహిమ ఉందో ఆ మహిమ ఎప్పుడు యేసుక్రీస్తు వారి దగ్గర ఆ పరిశుద్ధుల మధ్యన ఉంటుంది. ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. అందుకు నేను సియోనుకు మరలా వచ్చుచున్నాను. ఆయన వచ్చినప్పుడు మరలా భూమి ఆకాశం మరొక మారు కంపింపజేస్తాను. అంటే భూమి మీద ఉన్న సకల రాజులను ఆయన అధికారి పరిపాలన చేయబోతున్నాడు. ఈయన గురించి చెప్పబడిన మరొక విషయం ఏంటంటే సర్వలోకంలో ఉన్న రాజుల గురించి చెప్పబడిన మాట చూద్దాం. కీర్తనలు 48 అధ్యాయము 3వ వచనం. దాని నగరులో దేవుడు ఆశ్రయంగా ప్రత్యక్షమగుచున్నాడు. రాజులు కూడిరి, వారి ఏకంగా కూడివచ్చి వారు దాన్ని చూచి వెంటనే ఆశ్చర్యపడిరి, భ్రమపడి త్వరగా వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు వారు వచ్చి కట్టించబోయే ఆ పరిశుద్ధ యెరూషలేము పట్టణం గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే సర్వలోకంలో ఉన్న రాజులు ఆ సిటీ చూడడానికి, ఆ రాజును చూడడానికి వస్తారు. రాజులు కూడిరి, వారు ఏకంగా కూడి వచ్చిరి, వారు దాన్ని చూచి వెంటనే ఆశ్చర్యపడి భ్రమపడి త్వరగా వెళ్ళిపోయిరి. సహోదరి సహోదరులారా, ఈ థర్డ్ టెంపుల్ అనేది ఆ మాటను ఎందుకు మాట్లాడాడంటే అసలు టెంపుల్ అంటే ఏంటి, మందిరం అంటే ఏంటి? దేవుని యొక్క నివాస స్థలము, గాడ్స్ డ్వెల్లింగ్ ప్లేస్. దేవుడు ఎప్పుడు ఆ మందిరంలో నివసించడండి. ఆ పరిశుద్ధ స్థలములో ఏర్పాటు చేయబడిన దాని మధ్యకు వచ్చేవాడు. అసలు దేవుని యొక్క ప్రణాళిక ఏంటి? ఆ మందిరము ఆ 12 గోత్రాల మధ్యలో ఉండాలి. ఇప్పుడు కూడా ఏమంటాడంటే సర్వలోకానికి మధ్యలో యెరూషలేము పట్టణంలో ఆయన కట్టబోయే ఆ సిటీలో దేవుని యొక్క మహిమ నివాసం చేయబోతున్నది. అయితే ఆ సిటీలో సర్వలోకములు ఉన్న రాజులు చూడడానికి వస్తారు, వాళ్ళు భ్రమపడి వెళ్ళిపోతారు. కానీ ఈ 1000 ఏళ్ల పరిపాలనలో క్రీస్తు రాజ్య సువార్త మిగిలిన అన్యులకు బోధించడం జరుగుతుంది. అయితే వారి గురించి ఏమన్నాడు? జకర్యా గ్రంథం చూడండి. ఆ దినమున ఆ మందిరము దగ్గరికి పర్ణశాలల పండుగను ఆచరించడానికి. ఇప్పుడైతే మనకి మందిరము లేదు, ఎందుకంటే నీ దేహం అనే దేవాలయమే మందిరం అన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చిన తర్వాత, భూమి మీదకి వచ్చిన తర్వాత అక్కడ కట్టబోయే ఆ మహిమ గల పరిశుద్ధ పట్టణంలోని దేవునిని ఆరాధించడానికి రాని వారికి ఏం జరుగుతుంది చూడండి. జకర్యా గ్రంథము 14 అధ్యాయం 17 వచనం. లోకమందుడు కుటుంబముల్లో సైన్యములకు అధిపతియగు యెహోవా యను రాజును మొక్కుటకే యెరూషలేమునకు రాని వారందరి మీదను వర్షము కురవకుండాను. ఆ మందిరానికి రాకపోతే ఏటేటా పండగ చేయడానికి వర్షం కురవదంట వారికి. చూడండి మరలా ఏమంటున్నాడు? ఐగుప్తీయుల కుటుంబము వారు బయలుదేరక రాకయు ఉండిన ఎడల వారికి వర్షము లేకపోను. పర్ణశాల పండుగ ఆచరించుటకే రాని అన్యజనులకు తాను నియమించిన తెగులుతో యెహోవాని మొత్తును. ఇవన్నీ జరగాలి ప్రియులారా. ఇప్పుడు వరకు చెప్పబడిన ఈ ప్రవచన గ్రంథాలు మనం చూస్తే కనుక ఇదంతా 17 పుస్తకాలను జాగ్రత్తగా ధ్యానం చేస్తే అర్థమవుతుంది. ఇప్పుడు కొత్త నిబంధనలు ఇవన్నీ ఉండవు. ఎందుకంటే దేవుడు ఒక్కసారి ప్రణాళిక చేసి ఒకసారి చెప్పేసిన తర్వాత మళ్ళీ కొత్త నిబంధనలో అన్యుల కోసం మరలా ఆయన మాట్లాడవలసిన అవసరం లేదు. ప్రవచనం అంటే అది రాబోయే కాలంలో జరగబోయే విషయాన్ని దేవుడు ప్రవచించి చెప్పాడు. కనుక ఈ ప్రవచనాలను బట్టి మనకు 17 పుస్తకాలు చూడండి. యెషయా గ్రంథం నుంచి మలాకి వరకు ప్రతి చోట నేను మరలా సియోను నివాసం చేస్తాను, దాని స్వాస్థ్యకర్త వచ్చే వరకు ఆ రాజ్యసింహాసనం పడదోస్తానని దేవుడు చెప్పడం జరిగింది. కనుక ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఆ సింహాసనాన్ని కట్టబోతున్నారు. చివరిగా ప్రకటన గ్రంథము 21 అధ్యాయము 24 వచనం నుంచి 26 వచనం వరకు మనం చూస్తే కనుక ఆ కట్టబడిన మందిరం దగ్గరకు వచ్చి జనము దాని వెలుగునకు సంచరింతురు, భూరాజులు తమ మహిమను దానిలోకి తీసుకొని వత్తురు. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏమాత్రము వేయబడవు. జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసుకుని వచ్చేదరు. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించరు. కానీ నిషిద్ధమైనదేదియో అసహ్యమైనదేదియో అబద్ధమైన దాన్ని జరిగించడం అనేది దానిలోనికి ప్రవేశింపడు. 1000 ఏళ్ల పరిపాలనలో ఆ రౌండ్ సర్కిల్లో ఉన్నట్టు ప్రాంతం ఏదైతే అతి పరిశుద్ధ స్థలం ఉందో దాంట్లోకి ఎవరు వస్తారంటే జీవగ్రంథంలో పేర్లు ఉన్న వారు మాత్రమే అక్కడికి వెళ్తారు. అంటే రాజులోని యాజక సమూహము. అయితే అన్యులు ఇంకా ఉన్నారు. ఇప్పుడు మనమున్నాము, మనం రక్షింపబడ్డాము, అక్షయులుగా మారిపోయి యేసుక్రీస్తు వారు వచ్చేసారు. మన పిల్లలు ఉన్నారు, వీళ్ళు ఇంకా అప్పుడే వాక్యం నేర్చుకుంటున్నారు. వాళ్ళకి రక్షణ లేదు, వాళ్ళు నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించలేదు ఆ రాజ్యంలోకి రావడానికి. వాళ్ళకి 1000 ఏళ్ల పరిపాలన ఉంటుంది. అందుకని ఆ 1000 ఏళ్ల పరిపాలనలో బాలుడు సహితము 100 సంవత్సరాలు బ్రతకాలి. అక్కడ వెంటనే మరణం ఉండదు, ఎందుకంటే సత్యము వారికి బోధించబడుతుంది. అందుకని అంటున్నాడు అక్కడ జీవగ్రంథం మందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించరు. నిషిద్ధమైనది ఏది అంటే
అన్యులు ఎవ్వరూ లోపలికి రారు. అయితే వాళ్ళు పర్ణశాలల పండుగను ఆచరించడానికి ఆ పట్టణం బయట పెట్టబడిన ఆ గోడలు లోపల ఉన్నట్టు రూమ్స్ దగ్గరకు వచ్చి వాళ్ళు దేవుణ్ణి ఆరాధించుకొని ప్రతి సంవత్సరం వెళ్ళవలసిందే. ఇది 1000 సంవత్సరాలు జరుగుతుంది. కనుక ప్రియమైన వారలారా, ఈ 3వ మందిరము ఎవరు కట్టాలి, అది ఎప్పుడు జరుగుతుందంటే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు మాత్రమే ఇప్పుడున్న నాశనకరమైన హేయ వస్తువు డూమ్ ఆఫ్ ది రాక్ తొలగిపోతుంది. ఆయన పాదం పెట్టినప్పుడు జకర్యా గ్రంథం 14 మహాభయంకరమైన భూకంపం కలిగినప్పుడు అప్పుడు ఆ మందిరం తొలగబడినప్పుడు అక్కడ ఆ పర్వతము ఎత్తుగా ఎత్తబడినప్పుడు అక్కడ దేవుని యొక్క మహిమ ఆ ప్రాంతంలోకి రావడం జరుగుతుంది. అప్పుడు క్రీస్తు రాజ్య పరిపాలన సియోనులోంటి ధర్మశాస్త్రమును, యెరూషలేములోంచి యెహోవా వాక్కు సర్వలోకానికి వెళుతుందని బోధించడం జరిగింది ఈ గ్రంథంలో. కనుక దానిని మనం నమ్ముదాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనములు.